హాయ్ అండి. హాయ్ సార్. మీకు ఫేవరెట్ హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్ గారండి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. గుళ్ళు గోపురాలను తిరుగుతున్నారు. ఒకసారిగా మారిపోయారు ఆయన అని అనుకుంటున్నారా మీరు అన్న? లేదండి, మనిషి అనేది మారదే కదా సార్. ఎందుకంటే ఆయనలో నిజాయితీ అనేది ఎప్పుడు మారనికే రాదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రజలకు మంచి చేయడానికి మాత్రం ఆయన పాలిటిక్స్లోకి వచ్చినాడు. వేరే వాళ్ళగా సంపాదించుకోవడానికి కానీ లేకపోతే ఏదో పొగ్గు చేసుకొని వెనకేసుకునేది ఆలోచన ఏం లేదు. ఉన్న సమ్మునే ఆయన ఇంకా కావాలని ప్రజలు ఖర్చు పెట్టేస్తున్నాడు. సొంత నిధులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఫండ్ రాకపోయినా కూడా ఆయన సొంత జీతాల నుంచి తీసి కూడా రోడ్లు దానికి వేస్తున్న తర్వాత వచ్చేసి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయన ఉంటే మంచిదే అండి. అంటే ఆయన స్వయంగా చేయడం కంటే ఒక వ్యవస్థను మార్చుకోవడం బెటర్ కదా. అంటే ఆయన షో ఏం చేయట్లేదు వ్యవస్థ కదా, స్వయంగా చేస్తున్నారు. ఇప్పుడు షో అంటే ఎలా షో అంటలేదు, స్వయంగా అంటే ఆయన చేయడం కంటే అంటే అక్కడ సిస్టమ్నే కొంచెం కరెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందేమో కదా అంటున్నా. సిస్టమ్ కరెక్ట్ చేయడం అంటే అందరు కరెక్ట్గానే ఉన్నారు కదా సార్. మాది కూడా ఏపీనే, అందులోనే మాకు చాలా వరకు అందరు కరెక్ట్గానే ఉన్నారు. సో కరప్షన్ లేకుండా చూసుకోవాలంటే ఎవరికొరు రావాలి కదా. అలా రాకుండా చేయాలంటే కష్టం అవుతుంది. సో ఇంటెన్షన్ ఒకటి బాగానే ఉంది, కాకపోతే బాగా మంచి పనులు చేస్తారు మాకు నమ్మకం ఉంది. అంటే ఆయన ఓజీ సినిమా ఒకటి వస్తుంది, హరిహర వీరమల. మీరు దేనికోసం వెయిటింగ్? బాగా అంటే ఓజీ కోసం కాకపోతే అంతకంటే ముందుగా హరిహర వీరమల వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూస్తాం. అంటే అప్పుడు సినిమా లేట్ అయిపోతుంది అంటారు, దానివల్ల ఆయన పర్లేదండి, మాకు ఎంత లేట్ వచ్చినా పర్లేదు, కాకపోతే ఆన్ స్క్రీన్లో మేము చూడాలి. ఆయన ఫ్రీ టైం చూసుకునే మీకు రిలీజ్ చేసినా పర్వాలేదు అంటారు? ఎప్పుడైనా పర్లేదు, 2026 కావచ్చు 27 కావచ్చు, ఎప్పుడైనా పర్లేదు, కాకపోతే ఖచ్చితంగా రావాలి. అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని వినియోగించుకొని కొంచెం ఏమన్నా మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది అంటారా? వాళ్ళ ఉంది కదా సార్, చాలా వరకు అదే జరుగుతూ ఉంది. మాది కర్నూలు, మా సొంతూరు కర్నూలు. మా కర్నూలులో కూడా చాలా వరకు మంచి పనులు మా ప్రోగ్రామ్ మేము కూడా చేస్తున్నాం. నేను ఒక సభ్యునిగా చెప్తున్నాను. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా ఎల్డర్స్ కానీ ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు, తప్పేం లేదు. మా పనులు మామూలు ఉన్నాయి, ఆయన చేసే పనులు ఆయన కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా క్రిటిసిజం ఎత్తుక్కునేవారు. అంటే వాళ్ళొక మెంటల్ లాగా అదోలాగా ట్రీట్ చేసేవాళ్ళు కొంతమంది. అంటే పవన్ అంటే అరుస్తూ ఉంటారని అనేవారు. ఇప్పుడు అంతా సైలెంట్గానే ఉన్నారు చాలా. ట్రీట్ చేసే విధానం బట్టి ఉంటుంది సార్, అది ట్రీట్ చేసే విధానం బట్టి అంతే ఉంటుందండి. ఒక మనిషిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామో అలా వాళ్ళు అట్లా సైకోచిత అయిపోతే ఏమి ఉండదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎగబడతారు, తప్పకుండా ఎగబడతారు, ఏ హీరోకైనా ఎగబడతారు. కాకపోతే ఏంటంటే మనం అనేది సమాజానికి మంచి చేస్తున్నావా లేదా అని చూసుకుంటున్నారు ప్రతి ఒక్క హీరో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే కాదు, ప్రతి ఒక్క హీరోలు అలాగనే ఫ్యాన్స్ కూడా బాగా మంచిగానే ఉన్నారు. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అంటారు కదా, వాళ్ళు ఆయన సీఎం చేయాలని కూడా ఈ మధ్య కొన్ని నడిచినాయి కదా, ఆయన సీఎం అయిపోతే బాగుందని చెప్పేసి. మంచిదే కదా సార్, మాకు మంచిదే కదా. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడే చాలా వరకు ఎవరికి ఎలాంటి హాని లేకుండా చూసుకుంటున్నారు. సో సీఎం అయితే ఇంకా మంచిదే మాకు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోతే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది సార్, ఖచ్చితంగా బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని సెంటర్లో పంపించేస్తే బెటర్ అంటారు అయితే? ఆయన చంద్రబాబు నాయుడు అంటే పీఎం క్యాండిడేట్ కదా యాక్చువల్గా. అవును సార్, ఇప్పుడు బేసిక్గా మొన్న 2019లో కానీ గెలిచింటే తను పీఎం క్యాండిడేట్ సార్. చంద్రబాబు నాయుడు అయితే పీఎం క్యాండిడేట్ గెలవలేదు కాబట్టి సో అది మనం చెప్పలేము. అది పైగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి పవన్ కళ్యాణ్ గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అంటారు? ఆయన పీఎం లాగా ఎప్పుడో ట్రై చేస్తున్నట్టుగా. అంటే అవకాశం ఆయన ఎందుకంటే సార్ మనకి అది రాజకీయాలు అయితే పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ఇంకా అగ్రానందన్ ఒకడు అంటే డెబ్యూ మూవీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఏ సినిమా చేస్తే కన్ఫర్మ్ చేయలేము కదా సార్, చూసినా మనం కన్ఫర్మ్ చేయలేము కదా. అగ్రానందన్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి కదా, ఏ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుంది? లేదా ఖుషియేనా? అజయ్ సూర్య కూడా అక్కడ అన్నాడు కదా ఒకసారి ఆ మాట. అది నేనైతే లేదండి, కాకపోతే ఖుషి అయితే బాగుంటుంది. ఖుషి 2 చేస్తే బాగుంటుంది అంటారా? ఆయన అంటే మొన్న ఒక తమ్ముడు కూడా చేస్తే బాగుంటుంది అని కొంతమంది అన్నారు. అంటే తమ్ముడు క్యారెక్టర్కి ఇప్పుడున్న దానికి ప్రజెంట్కి సెట్ అవ్వదు. ఖుషి ఫస్ట్ మూవీ హెవీ అవుతుంటారా బాగా ఆయనకి? అంటే హెవీ కావచ్చు కదా సార్, కాకపోతే మంచిదే. సో అకిరానందన్ హైట్కి అది చూస్తే కొంచెం చాలా ఇదిగా ఉంటాడు కదా. అవును సార్, అంటే బాగా సెట్ అవుతాడు అంటారా? అంటే బాక్సింగ్ అది ఖుషి అయితే అంటే పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఎవరికి రాదు. ఆ టైమింగ్ని మ్యాచ్ చేయడం అంటే కొంచెం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. కరెక్టే సార్, కాకపోతే ఏంటంటే మనం చెప్పలేం కదండి, ఎవరి దగ్గర ఏ టాలెంట్ మనం చెప్పలేం కదా. అంటే ఆయన కూడా ఆయన కొడుకే కాబట్టి చేయొచ్చు అంటారా ఏమన్నా అవకాశం? అలా ఏం లేదండి, నెపోటిజమే కాదు, మనలో ఎవరిలో ఏ టాలెంట్ ఉంటే మనకు తెలియదు. సో దాన్ని మనము చెప్పలేం కదా. మెగా ఫ్యామిలీ ఎంత నెపోటిజం ఉన్నా సరే వాళ్ళకంటే ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటూ ఉంటారు. ఎంత చిరంజీవి గారి తమ్ముడి కింద పవన్ కళ్యాణ్ గారు ఏమీ పేరు తెచ్చుకోలేదు, ఈయన ఆయన మించిపోయి చేసుకున్నాడు. అవునా? అలాగే రామ్ చరణ్ కూడా తండ్రి ఇంప్రెషనే ఉండదు, ఈయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంటున్నాడు. సో అల్లు అర్జున్ గారు అంతే. అలా కొంతమంది అంటే ఈయన కూడా అగ్రనందన్ గారు కూడా అలాగే ఆయన ఓన్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంటారంటారా? చేసుకుంటారండి.
ఓకే అండి, థ్యాంక్స్ అండి.